శాంతి. ఈరోజు బాబా ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు మన ఆశలన్నీ పూర్తి అవుతాయి, కడుపు నిండిపోతుంది, మనల్ని తృప్త ఆత్మలుగా చేసేందుకు తండ్రి వచ్చారు. అన్న ఓం శాంతి అన్న. ఈరోజు బాబా ప్రశ్న ఏమడుగుతున్నారంటే, పిల్లలైన మీరు భక్తి చేయడం లేదు, కానీ మీరు తప్పకుండా భక్తులే. ఎలా? దేహాభిమానము ఉన్నంత వరకు భక్తులే. మీరు జ్ఞానులుగా అయ్యేందుకు చదువుతున్నారు. పరీక్ష ఉత్తీర్ణులై కర్మాతీతులుగా అవుతారో అప్పుడు సంపూర్ణ జ్ఞానులని అంటారు. తర్వాత చదువుకునే అవసరమే లేదు. భక్తులు మరియు భగవంతుడు ఇద్దరు ఉన్నారు కదా. పిల్లలు మరియు తండ్రి. భక్తులైతే అనేక మంది ఉన్నారు, భగవంతుడు ఒకరే. పిల్లలైన మీకు ఇది సహజ విషయం అనిపిస్తుంది. ఆత్మ శరీరము ద్వారా భక్తి చేస్తుంది. ఎందుకు? భగవంతుడైన తండ్రిని కలుసుకునేందుకు. భక్తులైన మీరు ఇప్పుడు డ్రామాను అర్థం చేసుకున్నారు. మీరు ఆత్మలు ఈ శరీరం ద్వారా పాత్ర చేశారని తండ్రి పరిచయం ఇచ్చారు. మీది అనంతమైన జ్ఞానము, బేహద్ పాత్ర చేస్తూ ఉంటారు. మీరు హద్దు నుండి వైదొలగి ఇప్పుడు బేహద్లోకి వెళ్ళిపోయారు. ఈ ప్రపంచం కూడా వృద్ధి చెందుతూ అనంతంలోకి వెళ్ళిపోయింది. మళ్ళీ తప్పకుండా హద్దులోకి వస్తుంది. హద్దు నుండి బేహద్లోకి, బేహద్దు నుండి హద్దులోకి ఎలా వస్తుందో పిల్లలైన మీకు తెలుస్తుంది. ఆత్మ చిన్న నక్షత్రం వలె ఉంటుంది. ఇంత తెలిసిన ఎంత పెద్ద లింగాన్ని తయారు చేస్తారు. వారు కూడా ఏం చేస్తారు? ఎందుకంటే చిన్న బిందువును పూజించలేరు. బురుకుటి మధ్యలో నక్షత్రం మెరుస్తూ ఉంది అని అంటారు. ఇప్పుడు ఆ నక్షత్రాలకు భక్తి ఎలా చేస్తారు? భగవంతుని గురించి అయితే ఎవరికీ తెలియదు. ఆత్మను గురించి తెలుసు. ఆత్మ బురుకుటి మధ్యలో ఉంటుందని మాత్రమే తెలుసు. ఆత్మయే శరీరాన్ని తీసుకొని పాత్ర చేస్తుందని బుద్ధిలోకి రాదు. మొట్టమొదట మీరే పూజ చేసేవారు పెద్ద పెద్ద లింగాలను తయారు చేస్తారు. రావణుని చిత్రం కూడా రోజు రోజుకు పెద్దదిగా చేస్తారు. చిన్న రావణుని తయారు చేయలేరు. మానవులైతే చిన్నగా ఉంటారు, తర్వాత పెద్దగా అవుతారు. రావణుని ఎప్పుడు చిన్నగా చూపించరు. రావణుడైతే చిన్నగా పెద్దగా అవ్వడు. రావణుడు ఏ స్థూలమైన వస్తువు కాదు. పంచవికారాలను రావణుడని అంటారు. పంచవికారాలు వృద్ధి అవుతూ ఉంటాయి. కోటికొక్కరే అని కూడా గాయనం ఉంది. బాబా పిల్లలుగా కొంతమందే వెలువడతారు. కోటిలో కొంతమంది మాత్రమే యథార్థంగా తెలుసుకుంటారు. ఎవరిని? తండ్రిని. ఏ తండ్రి అయినా ఇలా ఉంటారా అని అడుగుతారు. తమ తండ్రి గురించి అయితే అందరికీ తెలుసు. ఈ తండ్రిని ఎందుకు మర్చిపోయారు? దీని పేరే మరిపించే ఆట. ఒకరు హద్దులోని తండ్రి, మరొకరు బేహద్దు తండ్రి. ఇద్దరు తండ్రుల ద్వారా వారసత్వం లభిస్తుంది. హద్దు తండ్రి నుండి వారసత్వము కొద్దిగా లభిస్తుంది. రోజు రోజుకు పూర్తిగా తగ్గిపోతూ ఉంటుంది. కొద్దిగా కూడా లేని విధంగా అయిపోతుంది. బేహద్దు తండ్రి రానంత వరకు కడుపు కూడా నిండదు. కడుపు పూర్తిగా ఖాళీ అయిపోతుంది. తండ్రి వచ్చి కడుపు నింపుతారు. ఏ వస్తువులు మొదలైనవి ఏవి అవసరం లేనంతగా పిల్లలైనా మీ కడుపు నింపుతారు. మానవుడు అజ్ఞానమును నశింపచేయు జ్ఞానముచే ప్రకాశవంతమైనప్పుడు పగటిపూట సూర్యుడు సర్వమును ప్రకాశింపచేయునట్లు అతని జ్ఞానము సమస్తమును వెల్లడి చేయును. తండ్రి ఎంత ప్రేమగా కూర్చుని అర్థం చేయిస్తారు. నేను మీకు లెక్కలేనంత ధనమునిచ్చాను, అదంతా ఎక్కడ పోగొట్టుకున్నారు? ఎలా ఉన్నవారు రావణ రాజ్యంలోకి వచ్చిన తరువాత ఎలా తయారయ్యారు? ఇదేమీ ఈశ్వరేచ్ఛ అని రాజీ పడరాదు. ఇది ఈశ్వరుని భావి కాదు, మాయ యొక్క భావి. మీకిప్పుడు ఈశ్వరీయ రాజ్య భాగ్యము లభిస్తుంది. అక్కడైతే దుఃఖమునే మాటే ఉండదు. ఈశ్వరీయ ప్రాలబ్ధం మరియు ఆసురి ప్రాలబ్ధమునకు ఎంత తేడా ఉంది? ఇదంతా మీకిప్పుడు అర్థమవుతుంది. అది కూడా నంబర్వార్ పురుషార్థానుసారంగా. జ్ఞాన ఇంజెక్షన్ ఎవరికి పడుతుందో మీరు అర్థం చేసుకోగలరు. ఫలానా వారికి జ్ఞాన ఇంజెక్షన్ బాగా పడింది, ఫలానా వారికి తక్కువ పడింది, కొందరికి పూర్తిగా పడనే లేదు. ఇవన్నీ తండ్రికే తెలుసు. ఆధారమంతా సర్వీస్ పైనే ఉంది. వీరికి ఇంజెక్షన్ పడలేదని, వీరికి సర్వీస్ చేయడమే తెలియదని సర్వీస్ ద్వారానే తండ్రి చెప్తారు. కొందరికి ఎక్కువ ఇంజెక్షన్ పడుతుంది, కొందరికి పూర్తిగా పడదు. ఇలా కూడా ఉంటుంది. అజ్ఞానమనే అంధకారాన్ని వినాశనం చేసి జ్ఞానమనే అంజనము సద్గురువు ఇచ్చారని అంటారు. జ్ఞానసాగరులు, సుఖసాగరులు పరంపిత పరమాత్మే. అటువంటి వారిని రాళ్ళు రప్పలలో పడేశారు. పిల్లలకు ఎంత నిశ్చయం ఉండాలి? అనంతమైన తండ్రి మనకు అనంతమైన సుఖమునిస్తారు.
పిల్లలైన మీకిప్పుడు భక్తికి జ్ఞానానికి గల తేడా లభించింది. ఎంత విశాలమైన బుద్ధి ఉండాలి. మీ దృష్టి ఎవరిపైకి కూడా వెళ్ళదు. మనము ఈ రాజారాణి మొదలైన వారిని చూడాలని మీరు అంటారా? వారినేం చూడాలి? మనసులో ఏ ఆశ ఉండదు. ఇదంతా సమాప్తమవ్వనున్నది. ఎవరి వద్ద ఎంత ఉందో అదంతా సమాప్తమవుతుంది. కడుపు కోరేది 2 రొట్టెలే, కానీ దాని కొరకు ఎంత పాపం చేస్తారు. నేటి ప్రపంచంలో ఎక్కడ చూసినా పాపమే. పాపం ఉంది. కడుపు చాలా పాపం చేయిస్తుంది. ఒకరి మీద ఒకరు అసత్య కలంకాలు ఆపాదిస్తారు. ధనము కూడా చాలా సంపాదిస్తారు. ఎంత ధనాన్ని దాచిపెట్టుకుంటారు. ప్రభుత్వం మాత్రం ఏం చేయగలదు. కానీ ఎవరు ఎంత దాచినా దాగదు. ఇప్పుడైతే ఇంకా ప్రాకృతిక ప్రకోపాలు కూడా రానున్నవి. ఇది కొద్ది సమయం మాత్రమే మిగిలి ఉంది. బాబా చెప్తున్నారు, శరీర నిర్వహణ కొరకు ఏం చేసినా వద్దనరు. పిల్లలకు ఖుషీ పాదరసం మీటరు పెరిగి ఉండాలి. తండ్రి మరియు వారసత్వం గుర్తుండాలి. తండ్రి అయితే మిమ్మలను విశ్వమంతటికి అధిపతులుగా చేస్తారు. కొత్త విషయాన్ని నేర్చుకోవడానికి మనసు ఎప్పుడూ యవ్వనంగా ఉండాలి. అరే చింటూ, బాబా ఈరోజు మనకి హోంవర్క్ ఏమి ఇస్తున్నారంటే, ఏ విషయంలోనూ కళ్ళు చంచలం కాని విధంగా తృప్తిగా విశాల బుద్ధి గలవారిగా అవ్వాలి. మనసులో ఏ ఆశ ఉండరాదు. ఎందుకంటే ఇవన్నీ వినాశనం కానున్నవి. శరీర నిర్వహణార్థం కర్మ చేస్తూ ఖుషీ పాదరసం మీటరు సదా పైకెక్కి ఉండాలి. తండ్రి మరియు వారసత్వం గుర్తుండాలి. బుద్ధిని హద్దు నుండి తొలగించి సదా బేహద్దులో ఉండండి. అన్న బాబా ఈరోజు వరదానం ఏమిస్తున్నారంటే, తీవ్ర పురుషార్థం ద్వారా అన్ని బంధనాలను దాటుకొని మనోరంజనాన్ని అనుభవం చేసే డబుల్ లైట్ భవ. చాలామంది పిల్లలు నేనైతే బాగున్నాను, కానీ సంస్కారాల యొక్క, వ్యక్తుల యొక్క, వాయుమండలం యొక్క బంధనం ఉంది అని అంటారు. కానీ కారణం ఏదైనా, ఎలాంటిదైనా తీవ్ర పురుషార్థులు అన్ని విషయాలను అసలేమీ లేదు అన్నట్లు దాచుకుంటారు. వారు సదా మనోరంజనాన్ని అనుభవం చేస్తారు. ఇటువంటి స్థితిని ఎగిరే కళ అని అంటారు. ఎగిరే కళకు గుర్తు డబుల్ లైట్గా ఉండడం. వారిని ఎటువంటి బరువైన అలజడిలోకి తీసుకురాలేదు. ప్రతి గుణాన్ని లేక జ్ఞాన విషయాన్ని మీ నిజ సంస్కారంగా చేసుకోండి అని స్లోగన్ ఇస్తున్నారు. ఈ అన్నదమ్ముల సంభాషణ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.